హాస్పిటల్‌కి ఒక మదరు చాలా టెన్షన్‌గా వచ్చింది. సార్ మీరేమో 1 మంత్ బ్యాక్ వ్యాక్సిన్ ఏశారు. సో, అక్కడ వ్యాక్సిన్ వేసిన చోట వాపొచ్చింది సార్. మీరు సరిగ్గా వ్యాక్సిన్ ఏశారా లేదా? ఏమన్నా రియాక్షన్ అయిందా వ్యాక్సిన్‌కి అని చాలా యాంగ్జియస్‌గా మదరొచ్చింది. ఒక యాంగ్జియస్ మదరు బీసీజీ వ్యాక్సిన్ ఏసిన చోట వాపుందని వచ్చింది. మనం ఈ వీడియోలో ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసిన చోట స్వెల్లింగ్ వస్తుంది. అది నిజంగా ప్రమాదమా? ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇదేంటంటే సర్వసాధారణ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఎందుకు వేస్తామంటే మనం టీబీ ప్రమాదకరమైన టీబీ కోసం వేసే వ్యాక్సిన్ ఇది. ఇది వేసిన 1 మంత్ తర్వాత మనకు అక్కడ వేసిన చోట 2 వారాల నుండి 4 వారాల లోపల చిన్న వాపు రావచ్చు, చిన్న గడ్డ రావచ్చండి. ఇంకా 3 నెలల లోపల ఆ గడ్డ బాగా చీము కట్టి నీసు కూడా దాని నుండి కూడా పస్ కూడా డిశ్చార్జ్ కావచ్చు. వీటికి ఎటువంటి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. చిన్న క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో మనం తుడిచేస్తే సరిపోతుంది. ఇది ఒక ఇమ్యునలాజికల్ రియాక్షన్ అండి. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇమ్యునలాజికల్ రియాక్షన్ ఒక ప్రాసెస్ అండి. ఇది మీరు దీన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. సో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిస్టర్బ్ చేయకూడదు ఈ ప్రాసెస్ని. సో అదంతగా అదే 3 నుండి 4 నెలల లోపల క్లియర్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. సో ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎప్పుడైతే గడ్డ మరీ ఎక్కువగా లావుగా అయినా లేదా మనం ఎక్కడైతే వేస్తాం కదా ఇక్కడ డెల్టాయిడ్ లెఫ్ట్ డెల్టాయిడ్లో వేస్తామండి. ఎడమ చేతికి మనము డెల్టాయిడ్ మజిల్లో మనం వ్యాక్సిన్ ఇస్తాం. చంకలో గడ్డలు పెద్దగా వచ్చినా లేదా దాని నుండి గడ్డలు పెద్దగా ఉండి రంధ్రం ఏర్పడినా చీము ఎక్కువగా అవుతున్నా మనం డాక్టర్ని కలిసిన అవసరం ఉంటుంది. మిగతా సమయాల్లో మనము భయపడాల్సిన అవసరం లేదు.